ఇది మన స్టాక్ పెంచేసింది వస్తారు సార్ మంచిగా ఫ్రీగానే వస్తాయి మంచిగా జాగ్రత్త అందరం తాగిన బాటిల్ పట్టుకొని ఎందుకు దూరం పోడు పట్టుకుందాం నువ్వు వీడియో తీయాలి మొత్తం మనం ఇగో సార్ వీడియో స్టార్ట్ చేసిన కమాన్ గీత శాంపుల్ నువ్వు ఎర్రమతల్లికుంటే ఇది ఉపాధి హామీలో పనిచేసారు కూలీలు వేసి నాగాసురా దారి కావచ్చు గల్ల పెట్టారు అది ఒరే కదా సార్ అది ఒరేలే పెట్టాలి మరి కొంచెం ముందు చెప్తా ఇంకొంచెం ముందు బా ఒకటి ఫారెస్ట్ డ్యామ్ ఉంది కదా సార్ మాది సార్ అలాగే ఉందా డ్యామ్ని పూర్తి తీట డ్యాడు మరి చెప్తాను డ్యాడు కలిసిన తర్వాత ఎల్కేసు చూడు రాసుకున్నాను ఖచ్చితంగా ఇదిగో ఈ కేసు అబ్బా ఇది గ్రౌండ్ ఈ కేసులో రాసుకున్నా ఈ కేసు మొత్తం మీకే ఎక్స్పీరియన్స్ చేస్తా ఇది వర్షకాలం బాగా చేస్తారు గిట్ట అడ్డం చెక్ డ్యామ్ కట్టాలి సార్ చిన్నది చెక్ డ్యామ్ కట్టాలి నీళ్ళు బాగా బాగా ఇవి అంటే అసలు చెప్పలేము అక్కడ చెక్వాలు కడితే చెక్వాలు పోయింది మొత్తం కొత్తగా వచ్చింది రమేష్ సార్ రమేష్ సార్ అది
ఇప్పుడు అది ఎవరు నీళ్ళు ఆగే కదా అదే మరి చెప్పనా ఎటున్నారు అదే మన శ్రీను ఏం లేదు ఈ బండరాలు తీసి పెట్టి పైన ఒక జాలత్తది అంత కాకపోతే ఇంకొంచెం ముందు పోతే ఇంకా మంచి ఫ్రీ ఉంటుంది మరి మంచిగా ఉందా ఎందుకంటే ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కదా ఆడ మంచిగా ఉంటుందా ఫ్లోటింగ్ కొంచెం ముందు కడిద్దాం అంటే మన మనుషులు పోవచ్చా దానికి ఏం లేదు మైసమ్మ తల్లి విగ్రహం దగ్గర అంతే అయిపోయి ఇది అసలు లొకేషన్ LBS అయిపోయి కదా మస్తు అసలు మన అద్భుతంగా ఉంది సైట్ సూపర్ ఉన్నది అవునా మధ్యపక్షంగా ఉన్నది దొరికినాయి బుజ్జిపోతాం లేదు చేయించలే కదా సార్ మనం తీద్దాం మంచిగా వీడియోలు తీద్దాం కొద్దిగా వైరల్ కావచ్చు పెడతానే ఉంటాడు అప్పుడప్పుడు మొత్తం ఇక్కడ ఈ రాళ్ళు ఇవేకి అవే రాళ్ళు నీట్ గా దాన్ని లెంత్ పొలవిస్తే కరెక్ట్ దాని మీద ఒక తీగొస్తుంది కదా దానికి రాదు సార్ ఇది ఏంటంటే రాళ్ళతో పేర్చుడే అంతే గేబియన్ స్ట్రక్చర్ మాత్రం తీగ వస్తుంది తీగతోటి నువ్వు చూసుకుని గేబియన్ తాగుతారు కదా తాగుతారు సార్ ఇది వాటర్ తాగి చూడండి మినరల్ వాటర్ అయిపోయి ఉంటాయి చెప్తారు దాని మంచి కరెక్ట్ దాన్ని రాళ్ళు వేరుతారు కదా మంచిగా సాయికి వచ్చినాయి శాంక్షన్ ఇప్పుడు 10 లక్షల రూపాయలు అయితే ఇవి కూడా వస్తాయి ఎక్కడ పైన అక్కడికి పోవాలి సార్ ఇప్పుడు ఇంత దూరం కిలోమీటర్ అంటే మామూలురా మరి కాదు మన ఆయనతో మనం ఇద్దరం పోదా మరి అప్పుడు నేనే వాకింగ్ చేసినట్టు నేను కూడా రావాలి ఇగో రమణయ్య గారు రేపు మనందరం ఇక్కడ రేపు నేను కూడా వస్తా నేను ఇంటికానే అంటే గడపరాలతోటే పోతాం మిగతా అందరు రమ్మనిగా నేను తీస్తాను సార్ రేపు అందరే పడుతున్నాను నేను కూడా అంటే ఏం లేదు కానీ ఒక ఫీల్డ్ అంటే ఇద్దరు మేట్లు ఖచ్చితంగా రావాల్సిందే మళ్ళీ అయిపోయి వెంటనే పెట్టా కాదు ఒక మనిషి చాలుదా బండి మీద ఒక ఇద్దరు ముగ్గురు ఎందుకు అంతే చాలు ఒకళ్ళు చాలు అంతేనా ఇప్పుడు నువ్వు నేనే అనుకో నీకు వచ్చే వాళ్ళకి నువ్వు ఆవిడ అవుతుంది ఒక రెస్ట్ తీసుకుని కొంచెం తాగుతూనే ఉండాలి ఏమవుతుంది గిడికి పడతారామని నడుచుకుంటా పోదాం ఇక్కడ దాకా అందరికి సరిపోయి ఉంటాయా మొక్కలు దొరుకుతాయా అందుకనే ముందు మనం ఇక్కడ వచ్చిన వాళ్ళ పోదాం సంబంధం నా జీపీ నీ జీపీ పోదాం
చిన్న చిన్న రేపు మన ముగ్గురం రేపు పోదాం. అంటే చూద్దాం, ముందు చూసిన తర్వాత బాగుందా. నేను వస్తా. అవును సార్. అయిపోయిన తర్వాత మా వాడ కూడా ఇట్లా లైవ్ లో కనపడుతుంది చెట్లు అవునా. ఇప్పటికే ఒక గుట్ట వద్దులే కానీ ఇంకో గుట్టెక్కి పైకి ఎక్కి చూస్తే చుట్టుపక్కల ఊర్లు కనబడతాయని వీళ్ళు చెప్తుండ్రు. ఓకే సార్, ఓకే. పనే ఉండాలి, ఇది ఉండాలి, అన్ని ఉండాలి. పైన ఫస్ట్ టైంలో నరసింహ ఇక్కడే అది అక్కడ ఉన్నది. అంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ గుట్ట ఈ గుట్ట అంటే ఒకటే ముక్క ఒకటే సార్. ఇప్పుడు అంత ముందు బొగ్గు తోడింది ఇదే బొగ్గు దారి, బొగ్గు లారీ బొగ్గు బొగ్గుందా పైన పైన తోడింది. కవిలా బొగ్గు ఇక్కడ. అరే బా నీ ముగ్గులు తాటే ఇంచుకోలేదు ఇంచుకోలేతున్నాడు అక్కడ అమ్మాయి రాలేదు. ఇద్దరు ఒక ఊరే లేదు సార్. మా ఇద్దరికి అటు ఖమ్మం జిల్లా కాదు, మన అటు ఖమ్మం జిల్లా సార్. కరకుడు ఒకటే ఊరు. చొప్పాల సైడ్ కరకుడం మనం పోయినాం కదా. చొప్పాల మీకు తెలుసు. మన మన పొజిషన్ కరకుడేనా ఆయనది. జయశ్రీ మా అత్త ఒకటే లేదు. ఒక గుట్ట ఎక్కి దాదాపుగా కిలోమీటర్ దూరం వచ్చాము. ఈ గుట్టకి ఈత మొక్కలు ఉంటాయని ఈ లోకల్ విలేజ్ మన రమణన్న చెప్పేసరికి ఇంత దూరం వచ్చాము. కాకపోతే ఇప్పుడు చాలా దూరం వచ్చాము, కిలోమీటర్న్నర. ఆ చెరువు దగ్గర నుంచి 1 కిలోమీటర్ వరకు, దగ్గర కిలోమీటర్ దాకా ఉంటుంది. ఇంత దూరం వచ్చాము. తీసిన సార్ అప్పుడు ఇంకా కిలోమీటర్ పోవాలంటాడు. ఇంకో అతనేమో కిలోమీటర్ కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అంటాడు. అక్కడికి పోయి ఇక్కడికి వచ్చేసరికి పొద్దుపోయిద్దని మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాము. మళ్ళీ రేపు వస్తాం. మళ్ళీ రేపు వచ్చి మొక్కలు చూసి పలుగు పారలు తెచ్చుకొని మొక్కలు తవ్వుకుంటాం. గుట్ట మీద ఇక్కడ బుద్ధి మైసమ్మ తల్లి ఉంది, గండి మైసమ్మ తల్లి, ఇద్దరు దేవతలు ఉన్నారు ఈ గుట్ట మీద. మంచిగా అప్పుడప్పుడు పండగలు చేసుకుంటూ ఉంటారు, ఇక్కడ భోజనాలు చేసుకుంటూ ఉంటారు. బాగుంటుంది మంచి ఏరియాలో. ఈ గుట్టపైకి ఎవరు వచ్చినా కానీ ఈ తల్లులకు మొక్కుకొని గుట్ట అంతా తిరిగి వెళ్తుంటారు. ఇప్పుడు ఈ తల్లులకు మొక్కుకుంటున్నది ఏపీఓ గారు. ఇప్పుడు మొక్కుకుంటున్నది టిఏ రాజ్ కుమార్ గారు. మేము కూడా ఈ తల్లులకి మొక్కుకుంటున్నాము. గుట్ట మొత్తం మంచిగా తిరగాలని, మాకు ఈత మొక్కలు కూడా బాగా దొరకాలని మొక్కుకుంటున్నాం.
ఇప్పుడు మొక్కుకుంటున్నది టిఏ రాంబాబు గారు. ఇప్పుడు మొక్కుకుంటున్నది లోకల్ ఫీల్డ్ అసిస్టెంట్ రమణయ్య గారు. అదేంటన్న గ్లాసులది నల్లగా ఉంది. అదేనా? ఇప్పుడు మొక్కుకుంటున్నది పక్క గ్రామ పంచాయతీ వాడగూడెం సీనియర్ మేట్ సమ్మయ్య గారు. ఇప్పుడు మొక్కుకుంటున్నది ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ నరసయ్య గారు. అన్న గుట్ట మీదకి పోవాలి, అటు నర్సింగ్ సాంగ్ తీసుకుపోవాలి. అటు తీసుకపోతే పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే మంచిదే మన పిల్లలకి పూర్తి అవసరం. నేను ఎక్కడేసింది లేదా బాబు. మరి ఇప్పుడు ఇంత పెద్ద గట్ట అయింది మరి. అలాంటిది తర్వాత 100 రోజుల పని కింద చేశారు దీన్ని. చాలా మస్తుంది ఏరియా, వాతావరణం బాగుంది, మంచి చల్లగా ఉన్నది, వాటర్ కూడా మంచిగా ఉన్నాయి. ఇంత మంచిగా వస్తాను అసలు. గెలగెల పారేశల ఏరు చల్లగా ఉంటుంది. మన టీఏ టెక్నికల్ అసిస్టెంట్ మన టీఏ రాంబాబు సారు వస్తాండు. సారు మొత్తం ఏరియా మొత్తం పరిశీలిస్తాండి. ఇక్కడ పరిశీలించి రేపు వస్తాం. మళ్ళీ రేపు వచ్చి ఈత మొక్కలకు పట్టుకుంటారు. వాటర్ చాలా చల్లగా మంచిగా ఉన్నాయని చల్లుకుంటాడు మీద. బాగున్నాయి, మంచిగా మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. గుట్టంతా తిరుగుతుంది జనాలు. కాదు ఇప్పుడు పైన కుంట ఉన్నదా?
పైన కుంటున్నదా? 2 కుంటలు ఉన్నాయి పైన. ఊరిని కొత్త కుంటలే అక్కడ 2 కుంటలు అట గుట్ట మీద 2 కుంటలు. కొత్త కుంటలు పెట్టొస్తే డీసిల్టింగ్ పెట్టొచ్చు చెప్తారు. కొత్త పెట్టు పాత ఇప్పుడు అక్కడికి పోతే ఈ వాడిగూడెం పాలగూడెం ఈజీ కాబడతాయి అనమాట. ఇంటి ఉంటాయి మన ఇల్లుకి చిన్న కాబడతాయి. అయితే నడవాలంటే అక్కడ మళ్ళా పారి గోడలు ఉన్నాయి. వెనకట కట్టిన పారి గోడలు ఉన్నాయి. ఎక్కడ? ఈ గుట్ట మీదేనా? గుట్ట మీద వెనక కట్టిన పారి గోడ గుడి కూడా ఉంది. అక్కడ జాతర జరుగుతుంటాయి. ఇక్కడ పసుపు కుంకాలు బరాబరి కనిపిస్తాయి. వాసన వస్తూనే ఉంటుంది. ఫోటోలన్నీ పెద్ద పెద్ద నాపరాల మీద ఇద్దరం కూర్చొని ఇట్లా సార్ ఇట్లా కట్టుకొని పోజ్ ఇచ్చేది వాళ్ళు సురేష్ సార్. అదే ఉంటాయి. కానీ ఎన్ని పాములు కాపాడతాయో ఎన్ని కాపాడుతాయో ఎట్లా ఉంటాయో దాని వల్ల మనకి ఏం కాలేదు, కానీ చాలా కాపాడతాయి. 6 గంటల నుంచి ఇక్కడ బయలుదేరితే ఇక్కడ నుంచి 2 గంటల దాకా అవుతుంది సార్ నడతానికి. అక్కడ మళ్ళీ పని ఎంతసేపు ఉంటుంది. అక్కడ మళ్ళీ నేల ఇసుక నేల. ఇప్పుడు చెప్పు ఏదో అంటావు. ఎవరిది పొలం? మన వాళ్ళే పోలిపోయిన వాళ్ళది. అది అప్పుడు ఎంత ఉండేది అనుకున్నా గుట్ట మొత్తం ఇదే భూమి. గుట్రాళ్ళు రాళ్ళు కాదు, గులకరాయి. అలాంటిది ఆ పొక్కులింగులు పెట్టి తీసి సగం కట్టగా పోతుంటారు, సగం తోలిచ్చిండ్రు. అందుకు చెరువు కట్ట ఉంది. అంటే ఇదంతా గుట్రాయి ఉండే కానీ మొత్తం చెరుకు దోలి అటు దోలి ఇటు దోలి పొలం చేసారు. పొలం చేసింది. ఇంకా ఇదంతా గుట్టే ఉండే ఒకప్పుడు. ఒకప్పుడు చిన్న చిన్న మళ్ళీ ఇవి చిన్న చిన్నగా ఉండేది. అవి మొత్తం మన వాళ్ళే, మన ఎస్టీ వాళ్ళే, కోల్పోయిన వాళ్ళే. అట్లా విలేజ్ అంటూ ఇంకా చెక్ డ్యామ్ ఉండే. ఏడా డ్యామ్ ఉండే. ఇక్కడ ఇట్లా బాగా కొండుకొని అక్కడ రాకుండే ఉంటే ఒకసారి ఏపీ సారు రమేష్ సార్ స్టార్టింగ్ రమేష్ సార్ ఉండే. రమేష్ సార్ తీసుకొచ్చి వేరమ్మగాడికి వచ్చి అరే ఇది ఖచ్చితంగా పెట్టాలి, మంచిగా పనిచేస్తుంది, మన స్కీమ్ ఉన్నదని చెప్పేసి అప్పుడు పర్క్యులేషన్ కిట్ పర్క్యులేషన్ ట్యాంక్ ఉండేది అని చెప్పేసి దీన్ని మనం కొత్త చేసి ఇంత మేము పోసినాం. మరి అంతకుముందు ఎట్టుండే అన్న ఇది నీళ్ళు ఉండేటి ఇందులో? ఇంత బాగా నీళ్ళు రమేష్ సార్ స్టార్టింగ్లో రమేష్ సారే ఉండే. 2006లో 7లో పోసాం. 6 లక్షల స్కీమ్ రాలేదు. 2005, 2006, 2007లో 2006 కానీ బాటిల్ పెట్టుకో. ట్రాక్టర్లు పోయినాయి, బొగ్గు తెచ్చినాయి. ఆ బొగ్గు తెచ్చిన అదే ఇట్లా బొగ్గు అనగా నేను కూడా ఎప్పుడు వెళ్ళేవాళ్ళు అనంగా కూడా. బొగ్గు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతాను తీసి? మసిబొగ్గు లాంటి వెనకట కాల్చి పట్టకపోయింది బొగ్గుని. ఈ బొగ్గు కట్టే బొగ్గులు అదే అనుకుంటున్నా. బొగ్గు తీసుకున్నాను. ప్లస్ మళ్ళీ ఇక్కడ చూసిండ్రంట బొగ్గు ఉన్నది. అది మొదలలేదా ఇదంతా బొగ్గు ఇక్కడ మన వాళ్ళ కోల్పోయిన వాళ్ళ శిల్కల్లో నేను మొత్తం ఇంకా కలిపి రాసిన రాసిస్తే డైరెక్ట్ పట్టుకుపోయి భార్యకు ఫీజు కట్టింది. ఇక్కడ నాటు పెడతాను ఇంత దూరాన. కనబడతాను ఒక మనిషి కానీ 2 ముగ్గురికి సర్పంచులు ఉండేది.
ఇక్కడ కరెంట్ తోటి అవసరం లేదు, మోటార్ తోటి అవసరం లేదు, ఓన్లీ పైపు పెట్టినట్టు వాటర్ పోస్తుంది. అక్కడ పోస్తుంది, ఓన్లీ వాటర్ తోటి పెట్టినట్టే. కింద కాబట్టి దమ్ములు, ఆ దమ్ములకు పోవాలి మనం. అక్కడ ఉందా వాగు మళ్ళా? అక్కడ సేమ్ ఇదే తోగు ఇది కూడా మనకు కనబడుతుంది. ఇట్లా వచ్చే వరే కాబట్టి ఆ వరే అటుపక్క ఇటుపక్క ఇవి ఉంటాయి, ఈతలు ఉన్నాయి. నువ్వు అక్కడికి పోతే సార్ అసలు చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది, కానీ ఇంకా నడవలేము ఇప్పుడు. మంచిగా ఇట్లా గుంపుగా వెళ్తే మేము పెనుగొండ ఎక్కినాము. వాజేది ఉంటాయి, కొంగల నుంచి వెళ్ళి 18 పైన ఉంటుంది, 18 పైన గుట్ట పైన ఒక 7 ఉంటాయి గుట్టలు. 7 గుట్టలు ఎక్కి దిగాలి. మధ్య మధ్యలో ఇట్లా వాగలత్తా ఉంటాయి. ఇట్లా వాగలత్తాయి సార్. పాప ఆయనే మొన్న చనిపోలేదా వీక రమేష్ సెక్రటరీ వాళ్ళ ఊరే అది పెనుగోలు. ఆయన మమ్మల్ని ఇట్లా పెద్ద తాడు ఇట్లా బట్టి వాళ్ళు మమ్మల్ని తీసుకుపోయేది. నాయన ఇట్లా మేము ఎక్కడితో వచ్చినాం, మరి దాదా ఇంకా ఉన్న అడిపోయి దాటిచ్చేది. అట్లాంటి మేము 7 గుట్టలు ఎక్కి దిగినాం. పెనుగోలు 18 కిలోమీటర్లు. వాడు అక్కడోడు ఈ రమేష్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే కలెక్టర్ ఎంక్వైరీ చేయమని ఇస్తే ఎంపీ సారు అని రానన్నారు. నేను కోటేశ్వరరావు లోకల్ ఫిలేషన్ వాడు ఫిలేషన్ 5 బాజీలు బిస్కెట్లు పోతే సార్ మొత్తం తెలిసింది. అప్పుడు ఎండాకాలం దిక్కింది సార్. మధ్య మధ్య వాగులు మధ్య మధ్యలో దారుణమే సార్. నాకు ఇవన్నీ తెలియని అక్కడ సార్. అక్కడ మా అంటే అక్కడ 20 ఇంట్లో ఎంతేను అయితే సార్. అక్కడ బ్రిటిష్ వాళ్ళే ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడ బ్రిటిష్ వాళ్ళే ఆనవాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళట. అక్కడ వాళ్ళు స్థావరం ఇప్పించినారట. ఈస్ట్ ఇండియా దొరలు కంపెనీ వాళ్ళు అక్కడ మొత్తం వాళ్ళు సంబంధించిన అక్కడ ఉంటారు. వాళ్ళు మొత్తం చూపి మొత్తం అవన్నీ బిల్డింగ్స్ ఉన్నాయి, పాత బిల్డింగ్స్ ఉన్నాయి సార్. అప్పుడు వాళ్ళు అక్కడే సార్ ఆ గుట్ట మీద 200 కుటుంబాలు వాళ్ళకు కంపెనీ వాళ్ళకు వీళ్ళు పాలేర్లు పనిచేస్తారు. ఇప్పుడు రాక్షస గుళ్ళని ఒక బండ ఇంత ఉంటది, ఇట్లా బారుగా ఉంటది, ఇటు ఒక బండ ఉంటది, ఆ బండ మీద ఇంకో బండ, దాంట్లో రాక్షసులు ఉన్నారా అంటారు. మరి అది ఇక్కడ ఉన్నాయి, అవి రాక్షస గుళ్ళు అంటారు. ఇక్కడ రాక్షస గుళ్ళు అంటారు, ఉన్నాయి గుట్ట మీద. అట్లా చాలా గుళ్ళు ఉన్నాయి, ఒకటేంటి కాదు, చాలా ఉన్నాయి. అట్లా ఆ మల్లూరు గుట్ట కట్టు ఉన్నాయి జాతరగా వెనకాల ఉన్నాయి సార్. బండ పైన ఇంకో బండ, దాంట్లో కింద లోపల ఉండొచ్చు. గుమ్మతుందా గుమ్మతుంటే ఆమె లేడీ, ఆమె ఫిలెస్టెంట్ ఆమె గుట్ట మీద కంద తవ్విచ్చేది. గుట్ట పైకి కిందికి వెళ్ళి ఎక్కేది అందరు. మేము మస్తు వెరిఫికేషన్ పైకి గుట్ట పైకి వెళ్ళి అక్కడ తవ్వి కనకాలు. అందుకే అక్కడ అంతవరకేంది మొత్తం ఇవే ఎజిట్లే, మొత్తం ఎజిట్లే. కానీ బండలలో ఎట్లా అవుతుంది సార్? బండలు అక్కడ పోతే పైన ఓపెన్ ప్లేస్ ఉంటుంది. నువ్వు అటు పోతే మళ్ళీ వద్దామనిగా, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. రేపు వెళ్ళండి. రేపు నేను చెప్పినా కదా రామచంద్రపేట, వారాగూడెం, నువ్వు ఇంకా దగ్గర ఇంకెవరు చించుపల్లికి చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూశారుగా మా ఈత మొక్కల అన్వేషణ. చాలా ట్రై చేసాం మొక్క దగ్గరికి వెళ్దామని. ఇంకా చాలా దూరం, ఇంకో కిలోమీటర్ వెళ్ళాలన్నారు. లేట్ అయింది, ఎవరం భోజనాలు చేయలేదు. మళ్ళీ రేపు వస్తాం. ఎట్టి పరిస్థితులైనా కానీ మొక్కలు పట్టుకొని వెళ్ళాల్సిందే. మా అన్వేషణ పార్ట్ 2 కూడా చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.